తెలంగాణ సర్కార్ ఏదైతే 4 కీలకమైన పథకాలు అమలు చేస్తుందో దీంట్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఒక రకమైన గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రైతు భరోసానేమో భూములు ఉన్న వాళ్ళందరికీ వస్తుంది, రైతు భరోసా భూములు ఉన్న వాళ్ళకి అందరికీ వస్తుంది. సో ఆత్మీయ భరోసా ఏదైతే ఉందో, సో ఆత్మీయ భరోసా ఒక్క గుంట భూమి కూడా ఉండద్దు, అండ్ ఈ ఉపాధి హామీ పని ఒక సంవత్సరంలో 20 రోజులు పనిచేసి ఉండాలి. సో ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఒక తల్లిదండ్రులకి ఒక 20 ఎకరాల భూమి ఉన్నది, 20 ఎకరాలు ఉన్న తల్లిదండ్రులని కొడుకు పేరు మీద ఒక్క గుంట కూడా భూమి లేదు, ఆయనే ఉపాధి హామీ పనికి పోతున్నాడు అనుకో. చాలా విమర్శలు వస్తున్నాయి. ఏంటంటే తల్లిదండ్రులకు 20 ఎకరాలని ఒక కొడుకున్నాడు, సో వీళ్ళ తదనంతరం ఈయనకి భూమి రైతు కూలి కింద లెక్క పెడతారా లేదా అని చెప్పేసి ఊర్లలో గ్రామ సభల కాడ ఒక గందరగోళం జరిగింది. దీంతోపాటు చాలామంది ఒక్క గుంట కూడా భూమి లేదు, దీన్ని సాటిస్ఫై చేసిరు. అసలు వార్తకు రాలే ఇంకా నేను, మీరు చూడరు ఒక్కసారి. ఒక్క గుంట భూమి కూడా లేదు, కానీ ఉపాధి హామీ పని పాపం 20 రోజుల లోపే చేసిరు అన్నట్టు, 20 రోజులకు తక్కువ చేసిరు. ఒక్క గుంట భూమి కూడా లేదు, వాళ్ళు వ్యవసాయ కూలీలే, కాకపోతే ఉపాధి హామీ 20 రోజులు చేయాలి. వాళ్ళందరూ కూడా లెక్కలు తీసుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళు పెద్ద ఎత్తున అప్లికేషన్లు దరఖాస్తులు కూడా చేసుకున్నారు. ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచించే విధంగా ముందరికి పోతున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక దరఖాస్తు ఉంది. వీటితో పాటు ఈ రకాల సమస్యలతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు మళ్ళొక చిక్కచ్చి పడ్డది. సో మిగతా అన్ని సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించడం చాలా ఈజీ అవుతుంది, కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో అనేక సమస్యలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఏంటంటే మున్సిపాలిటీల విలీనమైన గ్రామాలు ఏవైతున్నాయో అక్కడనే వచ్చిన సమస్య. విలీన గ్రామాలు. సో మొన్నటి వరకు గ్రామ పంచాయతీల నుండి ఉన్నపలంగా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మున్సిపాలిటీలో విలీనం అని చెప్పేసి కొన్ని ఊర్లలో ఏదైతే తీసిరో వాళ్ళంతా ఇంకా వ్యవసాయ క్షేత్రాలలో ఉన్నారు, ఒక రకంగా గ్రామీణ వాతావరణంలో ఉన్నారు. మల్లారెడ్డి కూడా అసెంబ్లీలో చెప్పాడు, వాళ్ళు ఇంకా గ్రామీణ వాతావరణంలో ఉన్నారు, ఇంకా వ్యవసాయం చేసుకుని బతుకుతురు, పాలమ్ముతురు, పూలమ్ముతారు అన్నట్టు ఏదో ఆయన కామెడీ చేసింది. కానీ వాస్తవానికి సీరియస్గానే చాలా వరకు గ్రామ పంచాయతీలు ఫ్యూచర్లో డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కార్ మున్సిపాలిటీ కలపడం ఒక మంచి ఉద్దేశం, ఒక యాంగిల్లో. అయితే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఇంకా రైతులమే కదా, ఇంకా వ్యవసాయ కూలి లేకపోతున్నాం కదా అని చెప్పేసి ప్రజల పక్షాన ఆలోచిస్తే ఇంకొక రకంగా అనిపిస్తుంది. సో వాళ్ళకి మున్సిపాలిటీలో కలిపిన విలీనమైనటువంటి గ్రామాలకు కూడా ఆ రైతులకు కూడా ఆత్మీయ భరోసా కల్పించాలని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. ఆత్మీయ భరోసా. సో దీనికి సంబంధించి 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టులో పిల్. సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై హైకోర్టులో పిల్ పడింది. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల వారికి వర్తింపజేయకపోవడంపై అభ్యంతరం, రైతు కూలీలు ఎక్కడ ఉన్నా అందరూ సమానమేనని వాదన, సిఎస్కు ఆదేశాలు ఇచ్చిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం. సో సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని చెప్పేసి మున్సిపాలిటీలోని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపుపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 ఆర్థిక సాయం అందించేలా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. రిపబ్లిక్ డే సందర్భంగా నిన్న లాంఛనంగా మొదలుపెట్టింది. అయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు సంబంధించి రైతు కూలీలకు ఈ పథకం వర్తింపజేయడం లేదని నారాయణపేట వాసి గవినోల శ్రీనివాస్ ఇవాళ ఈ స్కీమ్పై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారించిన సీజే ధర్మాసనం పురపాలికల్లోని రైతు కూలీలకు ఆత్మీయ భరోసాపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సీఎస్ను ఆదేశించింది. ఇక్కడ ప్రభుత్వానికి నేను కూడా ఒకటి గుర్తు తెలుసుకున్న, ముంపు గ్రామాలు ఉన్నాయి చాలా వరకు. ముంపు గ్రామాలు అంటే గత సర్కారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగరు, కొండపోచమ్మ, అంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్. సో ఇట్లా అనేక రిజర్వాయర్లలో భూములు కోల్పోయినలకు మళ్ళీ కొన్ని జాగాల, ముఖ్యంగా మల్లన్న సాగర్ అండ్ కొండపోచమ్మ ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూములు కోల్పోయిన అంతా తీసుకుపోయి మున్సిపాలిటీ ప్రాంతంలో అంటే పట్టణ ప్రాంతంలో గజ్వేల్ మున్సిపాలిటీలో పునరావాసం కల్పించారు.
సో మల్లన్న సార్ కొండపోచమ్మ లాంటి వాళ్ళకి ఈ కొన్ని చాలా వరకు ఇంకా మేజర్గా గజ్వేల్ మున్సిపాలిటీలో మల్లన్న సాగర్ భూ నిర్వాసితులే ఉన్నారు. అక్కడ ప్రాజెక్టు పనులు మొదలైనప్పుడే వాళ్ళకు ఉపాధి హామీ పనులను కల్పించడం మానేసింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు ప్రాజెక్టు ఊర్లో ఉన్నప్పుడు లేదు, తర్వాత గజ్వేల్ మున్సిపాలిటీలోకి వచ్చినాక కూడా ఉపాధి హామీ పని ప్రభుత్వమే కల్పించలేదు. సో వీళ్ళు రైతులే భూమిని ప్రభుత్వమే బలవంతంగా లాక్కుంది లేదా ప్రజా ప్రయోజనం లాక్కుందని చెప్తాం. భూములు కోల్పోయారు, ఉపాధి హామీ పనులు ప్రభుత్వమే కల్పించలేదు. ఇప్పుడు పోయి అక్కడ మల్లన్న సాగర్ ముంపు భూ నిర్వాస కాలనీల గజ్వేల్లో మున్సిపాలిటీలో ఉంటారు. వాళ్ళకి ఆత్మీయ భరోసా గురించి ఏ క్లారిటీ లేదు. అధికారులు అడిగితే మాకు కూడా ఏం తెలియదు అంటారు. ఏదో నామకే వాస్తు మెమోరాండంలో అయితే ఇచ్చినాం. సో ఇట్లాంటి ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో లేదా విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా రైతులకు కూడా అండ్ ముంపు గ్రామాలకు కూడా ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఖచ్చితంగా కల్పించాలి. వీలైతే నేను ఈ ముంపు గ్రామాల పక్షాన కోరుతున్నా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు రైతు భరోసా కూడా కల్పించాలి. భూములు కోల్పోయారు, కానీ ఏ రైతు ఎంత భూమి కోల్పోయాడు అనేది ఒక లెక్కల మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ లెక్కల ప్రకారం వాళ్ళకి రైతు భరోసా కల్పించినా కూడా తప్పులేదు. ఎందుకంటే సర్వస్వం కోల్పోయినాం, భూములన్నీ పోయినాయి, ఇండ్లన్నీ పోయినాయి, బిక్కు అనుకుంటా రోడ్డున పడ్డాయి చాలా కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు. వాళ్ళందరూ ఆదుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మా కోసం మీకు ఎరక, ఎందుకంటే మీరు కూడా గతంలో వచ్చి మా తరఫున కొట్లాడే వ్యక్తి కాబట్టి ఒక్కసారి మీ నజర్లా పడితే మా బతుకులు ఏమైనా బాగుపడతాయి అని చెప్పేసి అయితే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం రాష్ట్రంలో 129 మున్సిపాలిటీల్లో 8 లక్షల మందికి పైగా రైతు కూలీలు ఉన్నారని, గ్రామాల్లో ఉన్న రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అమలు చేసి పురపాలకల్లో ఉన్న వారికి ఇవ్వకపోవడం సరైనది కాదని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. రైతు కూలీలు ఎక్కడ ఉన్నా అందరూ సమానమేనని, కేవలం గ్రామాల్లోని వారికి ఈ పథకం వర్తింపజేయడం సరికాదని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పేర్కొన్నారు. కాగా ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని భూమి లేని 10 లక్షల మంది నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇటువంటి స్కీమ్పై తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదనే ఆసక్తిగా మారింది. సో దీని మీద ప్రభుత్వం నిజంగా నిర్ణయం తీసుకోవాలి. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి అనేక చిక్కుముళ్ళు అయితే ఉన్నాయి. మరి వీటిని రాష్ట్ర సర్కార్ ఎలా విడిపిస్తుంది, ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందనేది మనం వేచి చూద్దాం. సో మల్లన్న సార్ కొండపోచమ్మ లాంటి వాళ్ళకి ఈ కొన్ని చాలా వరకు ఇంకా మేజర్గా గజ్వేల్ మున్సిపాలిటీలో మల్లన్న సాగర్ భూ నిర్వాసితులే ఉన్నారు. అక్కడ ప్రాజెక్టు పనులు మొదలైనప్పుడే వాళ్ళకు ఉపాధి హామీ పనులను కల్పించడం మానేసింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు ప్రాజెక్టు ఊర్లో ఉన్నప్పుడు లేదు, తర్వాత గజ్వేల్ మున్సిపాలిటీలోకి వచ్చినాక కూడా ఉపాధి హామీ పని ప్రభుత్వమే కల్పించలేదు. సో వీళ్ళు రైతులే భూమిని ప్రభుత్వమే బలవంతంగా లాక్కుంది లేదా ప్రజా ప్రయోజనం లాక్కుందని చెప్తాం. భూములు కోల్పోయారు, ఉపాధి హామీ పనులు ప్రభుత్వమే కల్పించలేదు. ఇప్పుడు పోయి అక్కడ మల్లన్న సాగర్ ముంపు భూ నిర్వాస కాలనీల గజ్వేల్లో మున్సిపాలిటీలో ఉంటారు. వాళ్ళకి ఆత్మీయ భరోసా గురించి ఏ క్లారిటీ లేదు. అధికారులు అడిగితే మాకు కూడా ఏం తెలియదు అంటారు. ఏదో నామకే వాస్తు మెమోరాండంలో అయితే ఇచ్చినాం. సో ఇట్లాంటి ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో లేదా విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా రైతులకు కూడా అండ్ ముంపు గ్రామాలకు కూడా ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఖచ్చితంగా కల్పించాలి. వీలైతే నేను ఈ ముంపు గ్రామాల పక్షాన కోరుతున్నా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు రైతు భరోసా కూడా కల్పించాలి. భూములు కోల్పోయారు, కానీ ఏ రైతు ఎంత భూమి కోల్పోయాడు అనేది ఒక లెక్కలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ లెక్కల ప్రకారం వాళ్ళకి రైతు భరోసా కల్పించినా కూడా తప్పులేదు. ఎందుకంటే సర్వస్వం కోల్పోయినాం, భూములన్నీ పోయినాయి, ఇండ్లన్నీ పోయినాయి, బిక్కు అనుకుంటా రోడ్డున పడ్డాయి చాలా కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు. వాళ్ళందరూ ఆదుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మా కోసం మీకు ఎరక, ఎందుకంటే మీరు కూడా గతంలో వచ్చి మా తరఫున కొట్లాడే వ్యక్తి కాబట్టి ఒక్కసారి మీ నజర్లా పడితే మా బతుకులు ఏమైనా బాగుపడతాయి అని చెప్పేసి అయితే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం రాష్ట్రంలో 129 మున్సిపాలిటీల్లో 8 లక్షల మందికి పైగా రైతు కూలీలు ఉన్నారని, గ్రామాల్లో ఉన్న రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అమలు చేసి పురపాలకల్లో ఉన్న వారికి ఇవ్వకపోవడం సరైనది కాదని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. రైతు కూలీలు ఎక్కడ ఉన్నా అందరూ సమానమేనని, కేవలం గ్రామాల్లోని వారికి ఈ పథకం వర్తింపజేయడం సరికాదని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పేర్కొన్నారు. కాగా ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని భూమి లేని 10 లక్షల మంది నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇటువంటి స్కీమ్పై తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదనే ఆసక్తిగా మారింది. సో దీని మీద ప్రభుత్వం నిజంగా నిర్ణయం తీసుకోవాలి. 4 వారాల్లోగా